వచ్చే పదహారు వచ్చేసాయి వస్తే బాల్ ఆగేది బాల్ ఏం మరి చేశాడు, కాల్ చేశాడు ఫనీ మంది బ్యాటింగ్. మీరు త్వరగా వస్తుంటే ఇప్పుడు లేనట్టు నేను లేదు ఉన్నారు మరి ఓపెనింగ్ దిగేసేవాళ్ళు కదా. అట్లాగా నువ్వు వచ్చావు రౌండ్ వేసాక మొత్తం హరీష్ వచ్చాడుగా ఇప్పుడు లేట్ ఇప్పుడు వచ్చాడు. మన ఇళ్ళ మీద వేసేవాళ్ళంగా లేదు వాళ్ళ టీం లేదు అందుకే 5 ఉన్నారండి. 1 2 అంటే వాళ్ళు లేట్ అయిపోతుందని లేచేసి 6 ఉన్నారు సరిపోతారుగా. ఇప్పటికైనా డివైడ్ చేసేయచ్చు. అది ఆడ లేడు ప్రశ్నించి ఉంది ఉన్నారు వీళ్ళ టీము. ఇలా ఉండాలి చేశారు. నాకే తెలియదు నేనట్టు ఏంటి ఇటు సైడే హరీష్ ఇది ఫస్ట్ ఓవర్ అనుకుంటా. ఫస్ట్ ఓవరా? ఫస్ట్ ఓవర్. ఏ ఎంట్రన్స్ వచ్చాయి ఎవరు ఇల్లు మనం వేసాం ఇంకా ఓవర్ అవ్వాలా. ఎంట్రన్స్ వచ్చాయి అన్న ఎంట్రన్స్ వచ్చాయి. అదో 2 వచ్చాయి 2 అదో 3 4 అంతే. ఎటు కూడా ఆడతాయి 8 ఉన్నారు 8 9 అంతే. ఈ స్కోర్ ఎంత? ఎందుకు మీరు మీ వేసేవాళ్ళం వచ్చారుగా మీ టీము రావను లే వరుణ్ వాళ్ళ టీం కదా మళ్ళీ అవును వరుణ్ మనందరం కలిపి ఒకటి వీళ్ళు ఒకటి వీళ్ళు ఆల్రెడీ సరిపోయారు. 10 ఉన్నా వరుణ్ ఇటు వచ్చండి. మీ వాళ్ళు వస్తారా? మీ వాళ్ళు అలాగే 11 ఉన్నట్టున్నారు. అలా కదా ఇప్పుడు డివైడ్ అయిపోయారా? అలా రామారావు వచ్చారా? మళ్ళీ లేట్ అయిపోతుంది వదిలేసేయండి. అలాంటప్పుడు మనం ముందే వచ్చి అడగాలి అన్నీ. ఎంట్రన్స్ వచ్చి ఎవరు పని ఏడా? ఫస్ట్ ఓవర్ అయ్యింది. ఫస్ట్ ఓవర్ నువ్వెంత కొట్టావు? 4 కొట్టావా? 2 2Dలా? 2 బాల్ 4 ఇబ్బంది ఇది కాదు అది తమ్ముడు ఏమన్నాడు? అసలు అయితే నేను నీకోసం ఆగాను అసలు అయితే, కానీ లేట్ అయిపోయింది కదా. నీకు కాల్ చేశాడు పని అప్పటికి. స్కోర్ ఎంత నాకు తెలియదు. 6 ఉంది చూడే కొట్టి కొట్టి అంగడ చెప్పారా అంటే లటిల్ పండు ఫనీ నెంబర్ చెప్తారు ఒకసారి. ఫోన్ నెంబరా? మొన్న మనీ ఏదో ఎంత ఇవ్వాలన్నా ఒకసారి చెప్తే అది నేను అడ్జస్ట్ చేస్తాను, పర్లేదు.
$5 11 22 31 ఓకేనా? ఓకే. ఫస్ట్ బాల్ డాటా? అరే క్యాచ్ ఏం పోరు రన్అట్ అయిపోతాడు ఇసురు. ఫస్ట్ బాల్ అవుటా? ప్రత్యూష్ ఏ ఓవర్లో అవుట్? ఫస్ట్ బాల్ అవుట్, రెండో బాల్ డాట్. ఓకే. అరే బా మూడో బాల్ సింగిల్, 4 ఒరే 4 బాల్ అయినాయా? 4 అవుట్ వచ్చింది. 4 తీస్తాను. ఎన్ని వచ్చినాయి ఈ ఓవర్లో ఎన్ని వచ్చాయి? బాబు 2 ఉన్నాయి బాబు. రన్ అవుట్ ఒకటి ఉంది, డాట్ ఒకటి ఉంది. ఏం ఆడుతున్నారు? 4 3 సింగిల్. ఈ ఓవర్లో ఎంత వచ్చాయి బ్రో? నేనున్నా బ్రో. ఈ ఓవర్లో ఎంత? లెక్క తీసారండి. ఇంటి దగ్గర ఎవడరా నువ్వు? ఫస్ట్ బాల్ డాటా అది ఈరోజు? ఈ ఓవర్లో హరీష్ ఈ ఓవర్ ఎంత వచ్చాయి? ఫస్ట్ బాల్ 4. హలో, మ్యాచ్ ఎప్పుడో స్టార్ట్ అయింది బాను. 2 అవర్స్ అయినాయి కరెక్ట్గా. వచ్చాయి 8 అవర్సే, కానీ ఉంటుందో లేదు చెప్పలేము. వచ్చాయి నువ్వైతే. ప్లేయర్స్ అయితే తక్కువే ఉన్నారు, రావచ్చు. సరే. ఎందుకన్నా కుట్టేనా? మొన్న మ్యాచ్ కౌశిక్ ఆయన నెంబర్ చెప్తారా ఒకసారి? కౌశిక్ బాబు, కౌశిక్ నీ నెంబర్ అని చెప్పు. హలో, నేను చెప్తాను. పాండనైతే కొడతాడు. నువ్వు అవుట్ అయిన తర్వాత ఎన్ని వచ్చాయి? పెద్ద బాంబు భయపడ్డాడు. ఎవరు కొట్టారా 3? 2 కొట్టాడు. ఎవరు అలా నువ్వు అయిపోయావా? ఈయన 4 కొట్టినట్టున్నాడు. ఎవరో అవుట్ కదా 4 కొట్టి. ఫనీ సింగిల్ తీసాడా? మామూలుగా ఉండదు. సింగిల్, కౌశిక్ సింగిల్, మళ్ళీ ఫనీ సింగిల్, ఓవర్ రేంజ్. కౌశిక్ సింగిల్, మళ్ళీ ఫనీ సింగిల్, ఓకే. ఓవర్ రేంజ్, మళ్ళీ కౌశిక్ స్ట్రైక్. ఓకే. 22 అన్న. 10. డాట్ అయితే డాట్ సింగిలే
శివాజీ గారు చూడరా శివాజీ ఆడతారు ఇంకోటి కౌశిక్ ఏంటిది? ఆడతారు ఇంకోట లేదు తెలియదు. సపరేట్గా ఆడతాం. మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలా మంది ఉంటారుగా ఆడొచ్చు ఇంకోట. ఈరోజు డల్గా ఉంది వీడియో. వింటర్ కదా కనిపించదు సరిగా మామూలుగా. అక్కడ ఉండు బాల్ వస్తుంది. సమ్మర్ని ఎండాకాలం వింటర్ చలికాలం వానాకాలం ఏమంటారు మాన్సూన్ రైనీ సీజన్ అంట. గుడ్ షాట్ రావండి, గుడ్ షాట్. నిన్నటి నుంచి ఫైర్ కంటిన్యూ అవుతుంది. బాగా ఆడాడు కానీ మన మీద ఆడమన్నప్పుడు ఆడటట్టుగా ఇలా అంటాడు. లేదు లేదు ఆడతాడు స్టాండర్డ్ వస్తుంది బా. నుంచోడు చూసావా ఇలా నుంచి అర్థం కాదు. అలాగే పట్టుకుని బోల్డ్ బ్యాటింగ్ 2 స్టంపులు తీసేసుకున్నాను నేను. ఏది మనయా? మనే కాదు, ఎవరి అయ్యి? మనయ్య. ఓకే, తీసుకోవడం బెటర్. ఎందుకంటే తీసుకుని బ్యాట్స్ నేను పట్టుకెళ్తా. అది బెటర్ అసలు, అది బెటర్. లేకపోతే పని చేస్తా హరీష్. క్యాచ్లే నేను బ్యాగ్ కొంటా హరీష్, బ్యాగ్స్కి, బ్యాగ్ స్టంప్స్కి, బాల్స్కి, అన్నిటికీ ఒక బ్యాగ్ ఒకటి పట్టుకుంటే చాలు. అన్ని మీరు మోసరావాలి. నేను ఎందుకు మోసుకొస్తా? మీరు 28 అన్న పట్టుకెళ్ళగా. అందుకే నేను అనేది నేను బ్యాట్లో పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. బ్యాగ్ అయితే అలా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అవన్నీ నేను పట్టుకెళ్ళనా? సరే పట్టుకెళ్తా. ఓకే బ్యాగ్ ఏంటంటే నేను వస్తాను లేదు తెలియదు కదా. నాది మార్నింగ్ కన్ఫర్మేషన్ ఉండదు. పట్టుకెళ్తా లేకపోతే నేను పట్టుకెళ్తా. పనికి ఇచ్చిన ఓకే, ఎవరికైనా పర్లేదు. నేను పట్టుకెళ్తా. బ్యాగ్ అంటే కొంచెం బ్యాగ్ అయితే కొంచెం ఈజీగా అలా తగిలేసుకుని ఇలా వెళ్ళిపోవచ్చు. శ్రీకాంత్ ఇచ్చినట్టే కదా. నేను అదే 2 ఉన్నాయి ఆప్షన్లో. ఇలా పెద్దది ఒకటి ఉంటుంది, ఎంత పెద్దది, లేకపోతే బ్యాక్ ప్యాక్ ఉంటుంది, ఏదో ఒకటి కొనాలి. శ్రీకాంత్ అయితే అది ఎలా? శ్రీకాంత్ అది ఇలా మోసుకుని వెళ్ళాలి, పట్టుకోవాలి. వేసుకునేది అది బ్యాక్ ప్యాక్, అది కొనాలి. లేకపోతే ఈ ఇయర్లో ఫస్ట్ డాటర్ 9, 11. మెసేజ్ చేస్తే రిప్లై మనకి అనా మీరు ఆయన ఆపోజిట్ సైడ్ సాదిక్ ఆయన ఆపోజిట్ సైడ్. అది కాదు కానీ సాదిక్ మీరు ఆపోజిట్ సైడ్. వేస్ట్ నాకు తెలుసా పెట్టడం వేస్ట్. అక్కడ ఇచ్చినంత మాత్రం ఇక్కడ ఆడలే రావట్లా. అసలు ఏదేదో ఆడేస్తున్నారు. ఎందుకు పెట్టడం టైం పక్క నాకు అదే అర్థం కావట్లేదు. మీరు ఎందుకు పెడుతున్నారు? బాగా వస్తున్నాడు, వచ్చాడా? బాగా ఇప్పుడు వస్తా అన్నాడు. మీరే తీసుకుంది ఆయన్ని. మరి ఇప్పుడు ఫీలింగ్ పెట్టలేదు బ్రో. ఫీలింగ్ పెట్టలేదు. ప్లేయింగ్ లేవనా? వేస్ట్. అక్కడ అనుకున్న వాళ్ళు ఇక్కడికి ఏం రావట్లేదు కదా. లేదా ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకుని ఆడేస్తున్నాం అంతేనా? మరి ఆ మాత్రం పెట్టడం ఏంటి? గట్టిగా ఆడరా ఈ బాల్ అన్నా. మనకి ప్లేయింగ్ లెవెన్ లేకపోతే నేను ఏం తేను. ఇంకా ప్లేయింగ్ లెవెన్ లేకపోతే స్కోర్ కార్డు ఇవన్నీ మెయింటైన్ చేయను. ఇంకా నేను మన టీం వేస్ట్, ఈ టీం వేస్ట్. స్కోర్ కార్డు మన ప్రాపర్ కార్డు సాటర్డే సండే ఆడతాం. అదే మండే నేను మార్నింగ్ కూడా రావడం వేస్ట్. ఇంకా ఇంత కష్టపడి మార్నింగ్ లేసి 5:30 మార్నింగ్ ఎవరికొక మ్యాచ్లో ఆడుతున్నాను. 5:30కి ఎందుకు వెళ్తున్నాను నాకు అర్థం కదా. మామూలుగా మ్యాచ్ నేను ఆలోచిస్తూ ఉంటాను, మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఏం చేయాలి నెక్స్ట్. ఏంటి అర్థం కదా. మార్నింగ్ 5:30 దేనిగా? మామూలుగా నాకు అదే మ్యాచ్ ఉంటే నాకు మైండ్లో మెలకు వచ్చేసి వచ్చి మళ్ళీ మీరు కనీసం బ్యాటింగ్ కూడా లేదు. ఇలాగ దిగేస్తున్నారు మామూలుగా. వేస్ట్ నాకు అదే అనిపిస్తుంది. రావాలి దిగాను నేను చెప్తా. నేను దిగడం కాదు, మామూలుగా ఎందుకు ఇంట్రెస్ట్ కాలేదు. ఫస్ట్ టీమ్ వేరే టీం కదా. నాకు వేరే టీం కలిపి ఆడుతుంటే చిరాకు. లాస్ట్ వీక్ ఆడాను చూసారా?
ప్రాపర్గా మనమే ఆడాం. ప్రాపర్గా ఆడితే బాగుంటుంది. ఏంటంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ రాదు ముందు ఆడాలని. లేకపోతే ఇలా ఇబ్బందిగా ఉండేలకైతే ఓన్లీ పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇంకా ఆడాల్సుకుంటా. క్యాచ్ నేను బంగ్లాదేశ్లో ఎందుకు కొట్టారు, ఫీల్డింగ్ మిస్ చేశారు. ఎన్ని డ్రాప్ చేశారు అనుకున్నావు? సేమ్ ఇప్పుడు కూడా ఈ 2 క్యాచ్ చేసాయి. అది క్యాచ్ పట్టాలి, ఇది ఫీల్డ్ రన్ అంటారు మామూలుగా. ఇది సాయి రిటైర్మెంట్ ఇచ్చేయడం బెటర్. నిజంగా ధోని అన్నది కరెక్టే. ఫీల్డింగ్ లేదనుకో వేస్ట్ అన్నమాట టీం నిజంగానే. అందుకని యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేశాడు కదా. మన టీం కూడా అంతే అన్న. నేనైతే కరెక్ట్గా వేయట్లేదు అన్న. ఒక బాల్ మిస్ అయింది ఏదో సింగిల్ 2 బ్రో. లాస్ట్ బాల్ ఒకటే బ్రో. ఓకే 38 38 అసలు ఫీల్డర్ అని కూడా తెలియదు. వచ్చి నువ్వు ఇక్కడ ఫోన్ చూస్తుంటే మామూలుగా స్కోర్ చూస్తున్నామేమో అనుకున్నాను. కావాలనే బాధపడేద్దామని. అరే బాలి 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 లేదే పని ఆగు రే ఇట్రా. ఇదున్నాడు ఇడు. ఏదంటే ఇదిలే మనం వేరే వాళ్ళతో కంబైన్ అయితే చిరాగ్గానే ఉంది. వాళ్ళతో కంబైన్ అయినా నాకు బాగోదు. అంటే కూర్చులో పోతుంది వాళ్ళు కూర్చో తడిగా ఉందండి మంచిగా. కాచే పట్టే పట్టాలి కదా తమ్ముడు. బా నువ్వేంటన్నా ఓవర్ వేయలే వాళ్ళ ఎవరు తక్కువ ఉందంట ఏమన్నారు. బ్యాటింగ్ ఓకే, బౌలింగ్ అయితే మాకు బెనిఫిట్. ఎందుకు బ్రో నమ్మకాలు బ్రో. ఏ కెమెరా కట్టంగా వస్తుంది. సరే పర్లా. హెల్మెట్ పెట్టుకోవాలి అక్కడ నుంచి డస్ట్కి మళ్ళీ. నెంబర్ 1 బ్యాటింగ్ ఆడు. అటు ఇటు అసలు బ్యాక్ షాట్స్ పక్కన పెట్టి తిరుగుతుంది ట్రై చేస్తాను. ఏబిడి మళ్ళీ ఆడతావు కదా. బాబు చెప్పేసాను నాన్న తెలుగుగా బాలు మరి ఇరుపు ఆడేది కెప్టెన్ వదిలేసాడు. వాళ్ళ కెప్టెన్ కాదన్నాడు. మేమైతే కెప్టెన్ కాదన్నాడు. మేము ఎత్తగా రెడీగా ఉన్నాం. మీ కెప్టెన్ వద్దన్నాడు. లేదు చెప్తున్నారు వాళ్ళ కెప్టెన్ వదిలేసాను. ఎలా 48 ఇవాళ ఇల్లు ఆడు ఫోన్ చేసుకున్నావు నా కోసం కూర్చోమాక. ఎవడన్నా ఇంకా ఆత్రం కూడా ఉంటే దిగండి, లేదంటే బౌలింగ్ కూడా నా వెంకటేష్ అన్న నేను అభియానం చూస్తే రూల్స్ మార్చుకోవద్దు. ఇప్పుడే రూల్స్
మనకి ఎంత వాళ్ళకి అంతే కదా. ఎన్నో అభియానం చెప్తున్నా భలే ఒక విధంగా అదొక ఎమోషన్ వచ్చింది. ఎమోషన్ కూడా కాదు, నాకు అసలు రూల్స్ మాత్రం ఎందుకు పొద్దున్నే వస్తారు ఏమి దిగమంటే నేను దిగను, విక్కి చేసుకుంటాను అంట. విక్కి చేసుకునే దానికి ఎందుకు రావడం అక్కడి నుంచి, నువ్వు బెల్లపాడు నుంచి స్వామి ఇంకొక రౌండ్ స్వామి. అయితే మరి ఇప్పుడుదా పడుకున్నామేంటి ఏంటి ఆడుకోకుండా? ఆ విక్కి చేసేదాన్ని బెల్లపాడు నుంచి రావాలా? ఈ అన్నట్టుగా అన్ని పట్టుకుని వస్తాడు, ఏం ఆడుకుని ఇక్కడ వచ్చి కూర్చుంటాడు. రేపటి నుంచి నేను ఆడాను. పోనీ మనం సాటర్డే సండే ఆడుకుందాం వదిలేండి ఫ్రీగా. అన్నప్పుడు లేదు అసలు నాకు చేయమంటే ఆడలేదు. తేలిందన్నా, తడిగా ఉంది. జారిపోయాడు. డ్రైవ్ కాదు, అక్కడ జారిపోయింది తడి మీద. అదే అంటున్నారు, తడి గడ్డి గడ్డి మెచ్చి జారి. అది కూడా వచ్చింది. క్యాచ్ అది క్యాచ్ కాదు, ఫ్లాట్ అట్లాంటివి జరుగుతాయమ్మా ఇక్కడ. ఎక్కడ అట్లాంటివి మాత్రమే జరుగుతాయి, కంగారు లేదు. 14 వచ్చినాయి. నేను ఈవినింగ్ మ్యాచ్ చెప్పావా? సెకండ్ మ్యాచ్ చెప్పలేదా? ఏం చెప్పావు? సింగిల్ తీసాడు, మొత్తం కొట్టేసాడు అన్న. అదంతా కాదు, సెకండ్ ఓవర్ ఎంత కొట్టాలి అది చెప్పావా? ఏంటిది ఏమైంది? నువ్వేం చెప్పినా చెప్పాను మ్యాచ్. హరీష్ అన్న కొట్టాడు, సింగిల్ తీస్తాను. మనం ఫస్ట్ ఆ స్ట్రైట్ బౌండరీ ఎప్పుడైతే పెంచితే అప్పుడే మనకి బాగుంటుంది, ఎప్పుడైనా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఈక్వల్గా ఉన్నట్లు అసలు. ఎందుకంటే ఆఫ్ సైడ్ వేసినా లెంత్ బాల్ ఎలా వేసినా సరే బ్యాటింగ్ రావాలి అక్కడ. ఆయన ఏంటి బ్యాటింగ్ వస్తుంది వస్తున్నాడు. తమ్ముడు నువ్వే కదా రైసింది, బ్యాటింగ్ నువ్వేగా. కౌశిక్ అని తలుచుకుంటా ఎన్ని 6 కొడతారా? ఎన్ని 4 కొడతారు? పట్టవా? అదే జాలి పడి 64. పడదా నువ్వు అంతకంటే 6 స్కోర్ అంతా దైవాదేశ్ వేస్తున్నా. ఆయన పేరు బాగా ఎక్కడో మధ్యలో వేసాడు. ఎవరికి వెళ్తున్నా? దైవాదేశ్. వైడ్ బాల్ ఇస్తాడు, బ్యాల్ బ్యాడీ దగ్గర. ఫోన్ పెట్టు పాండాను ఫోన్ పెట్టు. అది చూడు, భయపడి వెళ్ళిపోతాను. శివరాలా శివ నేను వచ్చాడా? శివ నేను వచ్చాడా? ఏ శివ? రాదు. పాండాన్న 4 కదా? 4ఆ? దైవాదేశ్.
చూస్తాకి మొత్తం పట్టించేవాళ్ళ కనిపిస్తున్నాడు తమ్ముడు. కొట్టన్నా ఏంటన్నా తక్కువ కొడుతున్నావు అంత మధ్యలో వేస్తండి. 2 బాల్ రెండు మళ్ళీ ఫీల్డర్ ఎక్కడో ఉన్నాడు. ఇంకేనా ఫస్ట్ నేను ఎక్కి చేస్తా బాబు బౌలింగ్ ఏంటి సరే వేస్తావా? చేస్తాను ఆయన కాదు, బ్యాకప్ లో తీసుకున్నా వేసుకున్నావా? నేను గూగ్లీలో వేస్తాను మొత్తం. లెగ్ స్పిన్ వేస్తే పోతుంది, కొడేస్తాడు. ఇద్దరి దగ్గర మెంటరింగ్ సెషన్ తీసుకోవాలి. లెగ్ స్పిన్ సైడ్ కాలేనే